మాట్లాడున్నాం మనం. కాబట్టి దీని మీద మటుకు చాలా రాజకీయ పక్షాల నుంచి మహిళా సంఘాల నుంచి చాలా తీవ్రమైన నిరసన వచ్చింది. దీన్ని సవరించుకోవాలి, వివరించుకోవాలి కూడా. నేను మహిళలను కానీ మాతృత్వాన్ని కానీ నేనే తక్కువ చేయడం లేదు. ఇంకోటి ఏమో నాది చాలా దార్శనికత, నాది చాలా దూరదృష్టి. నేను ఒకటే ప్రశ్న ఎత్తున్నా, ఈ అసమానత అవునా కాదా? మీరు 30,000 ఇస్తాము 40,000 ఇస్తామని చెప్తున్నది పేద తల్లులను ఉద్దేశించి మాత్రమే కదా. ఇది పేదరికాన్ని, పిల్లలు ఎక్కువై పేదరికం వచ్చిందని గతంలో చెప్పారు. పేదలకు 30,000 ఇస్తాం పిల్లలను కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను. ఎట్లా సార్ ఇది? అంటే పాలకులు పడతులతో తల్లులతో ఇంత ఏకపక్షంగా మాట్లాడితే ఏమవుతుంది? మహిళా సంఘాలతో చర్చించారా? ఉన్నాయి కదా చాలా మహిళా సంఘాలు, మహిళా ఉద్యమమే ఉంది కదా. మీరు డ్వాక్రా సంఘాలు ఇవన్నీ చాలా పెట్టారు కదా, మరి ఏమన్నా చర్చలు చేశారా? మహిళలందరూ కలిసి మేము, పైగా మహిళలకే చెప్పడం ఏంటంటే పురుషుడికి బాధ్యత లేదా? ఇప్పుడు పిల్లలను కన్న తర్వాత ఇప్పుడే కన్న పిల్లల్ని పెంచకుండా తాగుబోతులై తిరుగుతున్నారని పెద్ద గోళ, మద్య నిషేధాలు, ఉద్యమాలు మీరున్నప్పుడు రామారావు పెట్టారు, ఇదంతా జరిగింది. కాబట్టి ఇది చాలా అసమగ్రమైన, అసంపూర్ణమైన, ఆలోచన రహితమైనటువంటి ఒక భారీ ప్రచారం. ఆయన ఎక్కడ చూసినా ఇదే మాట్లాడుతున్నారు. మొన్న కూడా ఒక కాంక్లేవ్లో మాట్లాడినప్పుడు మనం ఎప్పుడు చర్చించే ఒక మేధావిని ప్రస్తావించి ఆయన అప్పుడు వద్దన్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరు చెప్పారని నేను అడుగుతున్నా. ఇప్పుడు జాతీయ సగటుకు ఆంధ్రప్రదేశ్ సగటుకు తేడా ఎందుకు వచ్చింది? అదే కదా విమర్శ. దక్షిణాది రాష్ట్రాలు తగ్గించాయి, ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాలు ఏమో పెంచుకుంటూ పోయాయి, అందువల్ల అన్యాయం అయింది అన్నారు. ఆ అసమానతను చక్కదిద్దడానికి బదులు జబ్బు ఒకటైతే మందు ఒకటి వేసినట్టుగా చైనాలో, జపాన్లో జనాభా పెంపుదల వాటిని మేము స్టడీ చేస్తామని కూడా ఆయన